ఇండస్ట్రీకి వచ్చి 4 ఏళ్లు గడిచిపోయింది. చేతి నిండా సినిమాలున్నాయి. ఏ పాత్ర వచ్చినా వదలకుండా రాకెట్ స్పీడ్తో దూసుకుపోతున్నాడు. విలన్ రోల్స్తో విజృంభిస్తున్నాడు. మల్టీ స్టారర్స్తో దూసుకుపోతున్నాడు. ప్రయోగాత్మక పాత్రల్ని పరుగులు పెట్టిస్తున్నాడు. మాస్ రోల్స్ చేస్తూ భేష్ అనిపించుకుంటున్నాడు. అప్పటికే విభిన్న పాత్రలతో 37 సినిమాలు కంప్లీట్ అయ్యాయి. కానీ ఏదో వెలితి మాత్రం వెంటాడుతూనే ఉంది. 1982లో ఆ స్పేస్ని 2 సినిమాలు భర్తీ చేశాయి. చిరంజీవి ఎంత వర్తీనో తెలియచేశాయి. అందులో ఒకటే ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య. సోలో హీరోగా భారీ హిట్ పడింది. చిరంజీవి నట జీవితంలో తొలిసారి స్వర్ణోత్సవం జరుపుకున్న సినిమా ఇది. ఈ చిత్రం 1982 ఏప్రిల్ 23న విడుదలైంది. అప్పటిదాకా రచయితగా కొనసాగుతున్న గొల్లపూడి మారుతీరావు ఈ సినిమాతోనే నటుడిగా పరిచయమయ్యాడు. పోడూరు, పాలకొల్లు, నర్సాపురం, సఖినేటిపల్లి, భీమవరంతో పాటు మద్రాసులో షూటింగ్ జరుపుకుంది. 29 రోజుల్లో షూట్ కంప్లీట్ అయింది. ఈ సినిమా బడ్జెట్ 3,20,000 రూపాయలు. శతాధిక చిత్రాల దర్శకుడిగా రికార్డు సృష్టించిన కోడి రామకృష్ణకు దర్శకుడిగా ఇది తొలి చిత్రం. చిరంజీవికి ఫ్యామిలీ హీరో ఇమేజ్ తెచ్చిపెట్టిన సినిమా ఇదే. 8 కేంద్రాల్లో 50 రోజులు, 2 కేంద్రాల్లో 100 రోజులు, హైదరాబాద్ శాంతి థియేటర్లో 3 ఆటలతో 106 రోజులు, నాంపల్లి లత థియేటర్లో ఉదయం మాటలతో 52 రోజులు, మొత్తం 517 రోజులు ఆడింది. చిన్న సినిమా వచ్చి 500 రోజుల రన్ క్రాస్ చేసింది. అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య. అందుకే చిరంజీవి కెరీర్ లో మొట్టమొదటి భారీ హిట్ గా నిలిచింది. సోలో హీరోగా ఇలాంటి విజయాన్ని మొదటిసారి చూశాడు చిరంజీవి. అయితే ముందు ఈ సినిమాలో నటించేందుకు చిరంజీవి సంకోచించాడు. అంత సాఫ్ట్ రోల్లో తనని జనం ఆదరిస్తారా అనే అనుమానం కలిగింది. కానీ కోడి రామకృష్ణ మాత్రం వదల్లేదు. ఆ పాత్ర చిరంజీవి చేస్తేనే పండుతుందని పట్టుపట్టాడు. అదే నిజమైంది. చిరంజీవి మాధవి జంట గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ జంట అప్పట్లో హిట్ పేరుగా ఓ వెలుగు వెలిగింది. చిరంజీవి మొదటి చిత్రం ప్రాణం ఖరీదులో చిరంజీవి, మాధవి మొదటిసారి కలిసి నటించారు. అయితే ఇందులో జంటగా కాదు, మాధవి కీ రోల్ ప్లే చేసింది. ఇక 1979లో విడుదలైన కుక్క కాటుకి చెప్పు దెబ్బ చిత్రంలో చిరంజీవి విలన్ గా నటిస్తే చిరంజీవిని అంతం చేసే పాత్రలో మాధవి కనిపించింది. 79లోనే వచ్చిన తాయారమ్మ బంగారయ్యలో కూడా వీరిద్దరూ కలిసి కనిపించారు. అయితే ఇందులో కూడా పేరుగా కాదు, 1979లో వచ్చిన మరో చిత్రం కోతల రాయుడులో చిరంజీవి, మాధవి లవర్స్ గా దర్శనమిచ్చారు. ఇందులో చిరంజీవి పాత్ర నెగటివ్ షేడ్ తో మొదలై పాజిటివ్ గా ఎండ్ అవుతుంది. ఊరికిచ్చిన మాట చిత్రంలో కూడా వీరిద్దరూ కలిసి నటించారు. చిరు, మాధవి కాంబినేషన్ లో 1981లో వచ్చిన చట్టానికి కళ్ళు లేవు చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడింది. ఆ తర్వాత వచ్చిందే ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య. ఈ సినిమాతో చిరు, మాధవి జంట బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల పంట పండించింది. ఇక ఆ పిదప వీరిద్దరి కలయికలో రోషగాడు, సింహపురి సింహం సినిమాలొచ్చాయి. చిరంజీవి కెరీర్ ని మలుపు తిప్పి మాస్ స్టార్ గా నిలబెట్టిన ఖైదీలో వీరిద్దరి కెమిస్ట్రీ మామూలుగా పండలేదు. ఖైదీ తర్వాత చట్టంతో పోరాటం, దొంగ మొగుడు సినిమాలు చేశారు. బాపు డైరెక్షన్ లో శాంతి నివాసం అనే చిత్రం కూడా వీరితోనే మొదలైంది. కానీ కొన్ని కారణాల వల్ల రిలీజ్ కి నోచుకోలేదు. కాబట్టి చిరంజీవి, మాధవి కలిసి నటించిన ఆఖరి చిత్రం దొంగ మొగుడే. ఇలా ఇద్దరు కలిసి మొత్తం 15 సినిమాల్లో కలిసి నటించి రికార్డు సృష్టించారు. అందులో తొలి సూపర్ హిట్ మాత్రం ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య. నిజానికి 1979లో వచ్చిన కోతల రాయుడు చిరంజీవికి మొదటి సోలో హిట్ అని చెప్పాలి. కానీ భారీ విజయం మాత్రం ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్యతోనే దక్కింది.
1983 మార్చి 11న చిరంజీవి కెరీర్ లో మరో మైలురాయి పడింది. అదే అభిలాష. అప్పటిదాకా నవలా నాయకుడిగా అక్కినేనికి పేరుంది. తన తరం హీరోల్లో నవలా నాయకుడిగా పేరు తెచ్చుకున్న మొదటి హీరో చిరంజీవే. యండమూరి వీరేంద్రనాథ్ నవల అభిలాషని అదే పేరుతో సినిమాగా రూపొందించారు. ఉరిశిక్ష రద్దు చెయ్యాలని ఐపీసీ సెక్షన్ 302పై ఓ న్యాయవాది సాగించిన పోరాటమే ఈ చిత్ర కథ. ఓ సోషల్ ఇష్యూని కమర్షియలైజ్ చేసిన తీరు అప్పట్లో జనాన్ని అబ్బురపరిచింది. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై నిర్మాత కెఎస్ రామారావు నిర్మించిన మొదటి స్ట్రైట్ సినిమా ఇది. చిరంజీవి కెరీర్ లో కాదు, తెలుగు ఇండస్ట్రీలో కూడా ఇదో సంచలనాత్మక చిత్రం. ఫ్యాంటసీ కథలతో గాల్లో తిరుగుతున్న తెలుగు సినిమాని కిందికి లాక్కొచ్చి ఓ సామాజిక సమస్యని బలంగా చెప్పిన చిత్రమిది. చిరంజీవి, ఏ కోదండరామిరెడ్డి, యండమూరి ఈ భారీ కాంబినేషన్ సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక మాస్ట్రో ఇళయరాజా మ్యూజిక్ యూత్ ని ఉర్రూతలూపింది. సంధ్య పొద్దుల కాడ సంపంగి నవ్వింది, బంతి చామంతి ముద్దాడుకున్నాయి, నవ్వింది మల్లె చెండు ఈ పాటలు ఎవర్ గ్రీన్ హిట్స్ గా నిలిచాయి. కలెక్షన్ల విషయంలో కూడా సునామీ సృష్టించింది అభిలాష. విశాఖపట్నంలోని శ్రీకన్య థియేటర్ లో 140 రోజులకు పైగా ఆడింది. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులు థియేటర్స్ కి పరుగులు పెట్టారు. 90 రోజులకు పైగా సెకండ్ షోలు కూడా హౌస్ఫుల్ అయ్యాయి. అభిలాష చిరంజీవి కెరీర్ లో ఓ అరుదైన చిత్రం. అభిలాష తర్వాత కొన్ని నెలలకే మరో అద్భుతం జరిగింది. అది చిరంజీవినే కాదు, ఇండస్ట్రీని కూడా మార్చేసింది. 1983 అక్టోబర్ 28న కల్ట్ క్లాసిక్ ఖైదీ విడుదలైంది. బ్లాక్ ప్యాంట్, చిరిగిన స్లీవ్లెస్ బనియన్, నడుముకి బెల్ట్, తలకి కట్టిన ఓ నల్లని క్లాత్. మాస్ హీరోకి మార్క్ గా మారిన ఆ గెటప్ ని ఎవ్వరూ మర్చిపోలేరు. ఖైదీ చిత్ర నేపథ్యం కూడా ఓ బెంచ్ మార్క్. అడవిలో సెట్ చేసిన ఎపిసోడ్స్ ఆడియన్స్ కి సరికొత్త అనుభూతినిచ్చాయి. 1982లో వచ్చిన హాలీవుడ్ మూవీ ఫస్ట్ బ్లడ్ ఆధారంగా చేసుకుని ఖైదీని తెరకెక్కించారు. అయితే ఖైదీ కథకి దానికి సంబంధం మాత్రం లేదు. కొన్ని సీన్స్ ని మాత్రమే తీసుకున్నారు. కృష్ణ చేతుల మీదుగా సినిమా స్టార్ట్ అయింది. ఖైదీ 100 రోజుల వేడుకకి కృష్ణే ముఖ్య అతిథిగా వచ్చారు. ఆ రోజుల్లో 3 కోట్లకు పైగా టికెట్లు తెగాయి. ఖైదీ బడ్జెట్ 23 లక్షలు, 4 కోట్ల వరకు షేర్ వసూలు చేసింది. 20 కేంద్రాల్లో 100 రోజులు, 5 కేంద్రాల్లో 200 రోజులు, 2 కేంద్రాల్లో 365 రోజులు. కన్నడంలో విష్ణువర్ధన్, హిందీలో జితేంద్ర హీరోగా ఖైదీ రీమేక్ అయింది. అన్ని భాషల్లోనూ మాధవినే హీరోయిన్ గా నటించడం విశేషం. హిందీలో పద్మాలయ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. రగులుతోంది మొగలి పొద, ఇదేమిటబ్బా ఇది అదేను అబ్బా, వేటూరు రాసిన పాటలు మోతమోగిపోయాయి. ఖైదీ తర్వాత చిరంజీవి కెరీర్ గ్రాఫే కాదు, తెలుగు సినిమా చూపు కూడా మారిపోయింది. ప్రేమ, కుటుంబ కథలతో కొట్టుకుపోతున్న తెలుగు సినిమాకి రివెంజ్ స్టోరీని రుచి చూపించింది ఖైదీ. రియాలిటీని కూడా కమర్షియల్ చేయొచ్చని చెప్పింది. ఓపెనింగ్ కలెక్షన్లు మైండ్ బ్లోయింగ్ గా ఉంటాయని తెలియచేసింది. బాక్స్ ఆఫీస్ రికార్డ్ అనే పదంకి పరమార్థంగా నిలిచింది. టెక్నికాలిటీని మార్చేసింది. డైరెక్షన్ పద్ధతుల్ని సరిచేసింది. డాన్స్ లో వేగాన్ని పెంచింది. బాడీ లాంగ్వేజ్ కొత్తదనాన్ని నేర్పింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే మాస్ హీరో అంటే ఎలా ఉండాలో ఇండస్ట్రీకే క్లాస్ పీకింది ఖైదీ.